మయూరి. హాయ్ వసంత. రాత్రి డాన్స్ కొచ్చావు, నిన్ను థియేటర్ లో కూర్చోపెట్టాను. కనీసం ప్రోగ్రాం ఎలా ఉందో చెప్పనైనా చెప్పలేదే. మాట్లాడుకో, ఇలా రా. ఏ ముందురా. ఏమిటి మయూరి? మా ఇంట్లో డాన్స్ గురించి మాట్లాడకూడదు, ఎవరూ డాన్స్ చూడకూడదు, చేయకూడదు. ఎందుకని? డాన్స్ చేయడం మా ఇంట్లో అచ్చి రాదట. అంటే? అంటేనా, ఇదిగో చూడు మా అమ్మ ఫోటో. మా అమ్మ చాలా మంచి డాన్సర్ అట. ఇవి మా అమ్మ కాలి కట్టుకున్న గజ్జెలు. ఏ ముహూర్తాన గజ్జె కట్టిందో మా అమ్మ, అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి. పుట్టింట్లో ఉండగానే మా అమ్మమ్మకు తాతయ్యకు ఎంత ఇష్టం లేకపోయినా మారం చేసి డాన్స్ నేర్చుకుంది. తాతయ్య వద్దంటున్నా వినకుండా అరంగేట్రం ఇచ్చింది. ఒకవైపు ప్రేక్షకులు ఆమె నాట్యానికి ఉర్రూతులూగిపోతుంటే ప్రదర్శన మధ్యలో కబురందింది మా తాతయ్య గుండెపోటుతో మరణించాడని. ఇంటికెళ్తే అందరూ శాపనార్థాలు పెట్టారు. మా తాతయ్యను మా అమ్మే పొట్టను పెట్టుకుందన్నారు. మరెప్పుడూ గజ్జె కట్టొద్దని శాసనం చేశారు. అమ్మ తలోంచక తప్పలేదు. తర్వాత పెళ్ళైంది. నన్ను కన్నా 2-3 ఏళ్ల వరకు అమ్మ డాన్స్ ప్రస్తావనే మర్చిపోయింది. ఆ తర్వాత హఠాత్తుగా ఎక్కడో గుండెడుగున దాగున్న ఆ తపన మళ్లీ బయటపడింది. డాన్స్ చేయడానికి మా నాన్న అనుమతి తీసుకుని సంతోషంతో అమ్మ మళ్లీ గజ్జె కట్టింది. ప్రదర్శనిస్తుండగా హఠాత్తుగా నిప్పంటుకుని దక్షయజ్ఞం ప్రదర్శిస్తున్న మా అమ్మ ఆ యజ్ఞానికే బలైపోయింది. ఆ తర్వాత మా నాన్న 2వ పెళ్లి చేసుకున్నారు. మా పిన్ని మంచిదే, కానీ మా అమ్మ ఎలా చనిపోయిందో తెలిసినప్పటి నుంచి ఈ ఇంట్లో అందరికీ డాన్స్ అచ్చిరాదన్న నమ్మకం బలపడిపోయింది. ఇంత ట్రాజెడీ జరిగిందా? ఇంటి పక్కనున్న నాకే తెలియలేదు. మరి ఇంట్లో ఇలా వ్యతిరేకంగా ఉంటే నీకు డాన్స్ పిచ్చి ఎలా పట్టుకుందే? పిచ్చనుకు వసంత, ఈ వరం నాకు మా అమ్మ నుండే సంక్రమించిందనుకుంటాను. నాట్యం పేరెత్తగానే నాకు తెలియకుండానే ఒళ్ళంతా పులకరిస్తుంది. నేల మీద ఒక అడుగు, నింగిలో ఒక అడుగు వేసి ప్రపంచ రంగం అంతా నేనే నాట్యం చేయాలనిపిస్తుంది. నేను అసలు పుట్టిందే నాట్యం కోసం అనిపిస్తుంది. కానీ ఎలా? నా ఆశ ఈ జన్మకు తీరదు. నాకెప్పటికీ నాట్యం రాదు. బాగుంది మయూరి, నాకు డాన్స్ వచ్చి రాదు, నీకు డాన్స్ అచ్చిరాదు. నేను ఇన్స్టిట్యూట్ లో డాన్స్ చేస్తున్నా నా మనసంతా ఎక్కడెక్కడో ఉంటుంది. నువ్వు కాలేజీలో చదువుతున్నా నీ మనసంతా డాన్స్ మీదే ఉంది. ఓహో, నువ్వేనా తల్లి? అనుకున్నా. పొరుగును డాన్స్ నేర్చుకుంటున్న పిల్లవు నువ్వున్నావు, నువ్వే మయూరిని చెడగొట్టుంటావని అనుకుంటూనే ఉన్నా. పిన్ని? అవునమ్మా, పిన్నినే, అమ్మని కాను. అందుకే ఇన్ని జాగ్రత్తలు పడేది. నువ్వు చూడమ్మా, నీ పేరేమిటో గాని వసంత. ఏదైతే వెళ్ళే, ఇంకెప్పుడు మా ఇంటికి రాకు. మా పిల్లల్ని చెడగొట్టుకు. నువ్వు వెళ్ళగానే ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చూడు, ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని రానివ్వకు. హలో మయూరి. హలో. హలో. బస్ కోసమా? అవును. సారీ మేడం, ఈ రోజు బస్సులు స్ట్రైక్ కదా. స్ట్రైకా? ఉదయం ఉన్నాయి. అంతేనండి, ఉదయానికి సాయంకాలానికి రాజకీయాలు మారిపోతుంటాయి. మీకు అభ్యంతరం లేకపోతే నా మోటార్ బైక్ మీద డ్రాప్ చేస్తాను. కమాన్. మోటార్ సైకిలా? వద్దు, థ్యాంక్స్. వద్దంటూ ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. అటు చూడండి, ఇప్పుడే మొదలైంది. కాసేపు ఆగితే లంకా దహనం. ఆ గుంపులో గనక చిక్కుకున్నారో చిక్కి సగమైపోతారు. అసలేమిటో గొడవ? అదేనండి, ఒకే పార్టీలో ఉంటూ ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేవు. ఒకే కాలేజీలో చదువుతూ నా మీద మీకు నమ్మకం లేనట్టే. అది కాదు. కాదు కదా? అయితే కూర్చోండి, మిమ్మల్ని మా ఇంటికి తీసుకెళ్తాను. మీ ఇంటికా? పక్కనే. అక్కడ మా అమ్మగారికి అప్పచెప్తాను, ఆవిడ మిమ్మల్ని మీ ఇంటికి చేరుస్తారు. రండి, కమాన్ రండి. మన కాలేజీలో మీ డంప్ షో చూశాను, అద్భుతం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదండి, మీకు డాన్స్ నేర్పిన టీచర్ కి నేనే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఎక్కడా డాన్స్ నేర్చుకోలేదండి. డాన్స్ తెలియకుండానే అంత గొప్ప ప్రదర్శన ఇచ్చారా? సూపర్, ఫ్యాంటాస్టిక్. రాస్కెల్,
రోడ్డు వాడి సొంతం అనుకుంటున్నాడు. వెళ్తుంది మోటార్ బైక్ కదా, వెళ్లేదాకా ఆగాలన్న బుద్ధి ఉండొద్దు. మన దేశంలో బొత్తిగా సివిక్ సెన్స్ అనేది లేకుండా పోతుంది. Damn it. కొంచెం దిగండి. రండి. ఎక్కడికి? కూల్ డ్రింక్స్ తాగుదామండి. నాకొద్దండి, నేను ఇక్కడే ఉంటాను, మీరు తాగిరండి. మీకొద్దా? సరే పదండి. అదేంటి? మీకొద్దా పోతే నాకు వద్దండి. తాగితే ఇద్దరం కలిసి తాగుదాం, సరేనా? రండి ప్లీజ్. మయూరి, నేను చాలా ఫ్రాంక్. మంచి అయినా చెడ్డైనా ఉన్నట్టు మొహం మీద చెప్పడం నాకు అలవాటు. చెప్పనా? కంగారు పడుతుంటే నీ మొహం చాలా అందంగా ఉంటుంది. జస్ట్ స్వీట్. కమా. రోడ్డు వాడి సొంతం అనుకుంటున్నాడు. కాలు నడకని రోడ్డు దాటుతున్నాం కదండి, కాస్త దాటేదాకా ఆగాలన్న బుద్ధి ఉందా వాడికి? మన దేశంలో బొత్తిగా సివిక్ సెన్స్ లేకుండా పోతుందండి. మీరు పదండి. ఇదే మా ఇల్లు ఇన్స్టిట్యూట్. కూర్చోండి, మా అమ్మని తీసుకొస్తాను. అలా కాదు పాపా, ఇలా చూడు. మయూరి, ఈవిడ మా అమ్మగారు, ఈ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నీకు డాన్స్ తెలిసినా? తెలీదండి. మరి తెలిసినట్టే చేస్తున్నావు. హాయ్ మయూరి, ఇక్కడికి ఎలా వచ్చావే? నువ్వు ఇన్స్టిట్యూట్ లోనే డాన్స్ నేర్చుకుంటున్నావా? అవును మేడం, మా పక్కింటి అమ్మాయి మయూరి అని చెప్పేనే. ఇది డాన్స్ అంటే ప్రాణం, కానీ పాపం అచ్చిరాదు. అవునమ్మా, వసంత చెప్పింది. చూసి ఈ మాత్రం నేర్చుకున్నావంటే చాలా గొప్ప విషయం. మమ్మీ, మొన్న డమ్ షోలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది. ప్రైజ్ సంగతి వదిలే, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సింప్లీ సూపర్. అలాగా? చూడమ్మా, నిన్ను చూస్తుంటే నాకెందుకు అనిపిస్తుంది నీకు డాన్స్ లో మంచి భవిష్యత్తుందని. చూసి ఎంత నేర్చుకున్నా శాస్త్రీయంగా నేర్చుకుంటే గాని కళకు పరిపక్వం రాదు. నీకిష్టమైతే రోజు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి డాన్స్ నేర్చుకో. ఓ వండర్ఫుల్. చారవే. ఏమిటి నువ్వు అనేది? నేను డాన్స్ ఎలా నేర్చుకుంటాను? అదేం వీలు పడదు మేడం. ఐఎమ్ సారీ. ఎందుకు వీలు పడదండి? మీరు డాన్స్ నేర్చుకుంటే మీ ఇంటికి శని పడుతుందా? రాకెట్ లో వెళ్లి శనిగ్రహాన్ని ఒక్క తన్నుదంటే అదే పక్క తప్పుకుంటుంది. ఐ టెల్ యూ, మీరు గనక డాన్స్ నేర్చుకుంటే యూ విల్ బి నంబర్ 1 ఇన్ ద కంట్రీ. అవును మయూరి, నీకు డాన్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ గా. వసంత, మా ఇంట్లో సంగతి నీకు తెలీదా? డాన్స్ పేరు వింటేనే మండి పడిపోతుంది మా పిన్ని. ఆవిడకెందుకు చెప్పడం? నీకు చదువు మీద ఎలాగో ఇంట్రెస్ట్ లేదు. మధ్యాహ్నం క్లాస్ ఎగ్గొట్టేసి ఇన్స్టిట్యూట్ రా. నిన్ను తప్పు చేయమని ప్రోత్సహించడం లేదమ్మా. నేను నీ తల్లిలాంటి దాన్ని. ఇది తప్పు కాదమ్మా, తపస్సు. మీ అమ్మగారే బ్రతుకుంటే నీకు డాన్స్ నేర్పేవారు కాదా? అలాగే నేను నేర్పుతాను. ఒప్పుకో మయూరి, నేర్చుకోవే. అవును మయూరి, దిస్ ఇస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అవకాశం దొరకగానే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్స్ మై ప్రిన్సిపల్. సరే అను మయూరి. మీరంతా ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మ సాధన చేస్తూ ఆపిన నాట్యాన్ని నేను మళ్ళీ సాగిస్తాను. నాకెంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? నేను నాట్యం నేర్చుకుంటాను మేడం.